Hello all, welcome to our channel Sandeep Talks. This video is especially for the students who are preparing for the MSET 2025. Okay, TS MSET కావచ్చు and AP MSET కావచ్చు. If you are aiming to score 5000 rank and 120 plus marks in the MSET, this video is for you. ఓకే, సో మనం ఈ వీడియోలో కంప్లీట్ స్ట్రాటజీ చూద్దాం. సో బ్లైండ్గా ప్రిపేర్ అయితే మనకి ఏం రాదు. సో ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. సో వాట్ ఈస్ దట్ స్ట్రాటజీ టు స్కోర్ 120 ప్లస్ మార్క్స్ అండ్ టు గెట్ 5000 ర్యాంక్ ఆర్ బిలో 10,000 ర్యాంక్ ఇన్ ద MSET 2025. ఓకే, సో మనకు యాక్చువల్గా వెయిటేజ్ బేస్ చేసుకొని ప్రిపరేషన్ ఉంటుంది అండ్ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేస్తే ఇంకో స్ట్రాటజీ ఉంటుంది. బట్ అన్నిటిని మిక్స్ చేసి స్ట్రాటజీని ఫాలో అయితే మనకు ఎలా స్కోర్ వస్తుంది అనేది ఈ వీడియో. ఓకే, అండ్ బిఫోర్ దాట్, if you are new to our channel, please do subscribe and please do like our video. Okay, so coming to the strategy, మనము ఎలా స్ట్రాటజీని డివైడ్ చేశాను అంటే, సో ఫస్ట్ మనకు ఎంసెట్లో మనకు ఉన్న సబ్జెక్ట్స్ లైక్ ఎంపీసీ, లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బైపీసీ వాళ్ళకైతే బాటనీ, జూలాజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, రైట్. సో మ్యాథ్స్లో మనకు వెయిటేజ్ వచ్చేసి 80 మార్క్స్ అండ్ ఫిజిక్స్లో వచ్చేసి 40 మార్క్స్ అండ్ కెమిస్ట్రీలో 40 మార్క్స్. సో టోటల్ మార్క్స్ ఈజ్ 160 మార్క్స్. సో మనకి 5000 ర్యాంక్ రావాలంటే అట్లీస్ట్ 120 ప్లస్ మార్క్స్ ఆర్ 100 ప్లస్ మార్క్స్ వచ్చా కూడా ఆ వెయిటేజ్ని బేస్ చేసుకొని వస్తుంది. బట్ సాడ్ థింగ్ ఏంటిదనంటే, నౌ 2025 ఆ 2024 నుంచి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ చూసింగ్ ద బీటెక్ రాదర్ దాన్ డిగ్రీ. ఎందుకు అని అంటే, లైక్ దే వాంట్ టు పర్సూ సమ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అండ్ హై ప్యాకేజ్ అండ్ హై శాలరీ ఉంటుందని చెప్పేసి వస్తున్నారు. ఓకే, ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ మీకు ప్యాషనేట్ అయితే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సాఫ్ట్వేర్ అండ్ బీటెక్, లైక్ వాట్ ఎవర్ ద కోచెస్, యూ కెన్ గో ఫర్ ద బీటెక్. సో దానికోసం మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ జేఎంఎన్స్ అండ్ ఎంసెట్. సో ఇలా ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది చాలా హెవీ అయిపోతుంది. సో కాంపిటీషన్ అనేది చాలా హెవీ అవ్వడం వల్ల ఏమవుతుందని అంటే కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీ ర్యాంక్కి అండ్ మీ క్యాస్ట్కి మీ ర్యాంక్ అనేది మీకు సీట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది, రైట్. మీకు ర్యాంక్ కూడా అలానే వచ్చేస్తుంది. సో అందుకే సో కాంపిటీషన్ హెవీ అవుతున్న కొద్దీ మీ ప్రిపరేషన్ కూడా చాలా హెవీ ఉండాలి. ఓకే, సో దట్స్ వై. సో మన స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ ఒక స్టడీ ప్లాన్ అంటే లైక్ నేను ఏ సబ్జెక్ట్ చదవాలి ఫస్ట్ ఈరోజు అండ్ ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అయిపోయాక నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. ఆ స్టడీ ప్లాన్ లైక్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ అండ్ మీకు ఈజీ అనిపించిన సబ్జెక్ట్స్ని లైక్ వాట్ ఎవర్ యూ ప్లాన్ యూ లైక్ అది మీరు చేసుకోండి. ద నెక్స్ట్ ఈజ్ సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ నెక్స్ట్ మీకు ఈజీ ఉన్న చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆ చాప్టర్స్ని కంప్లీట్ చేశాక నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళండి. ఓకే, సో దెన్ నెక్స్ట్ సో మీకు ఇక్కడ చాప్టర్స్ని ఇక్కడ వెయిటేజ్ ఇస్తాను, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇస్తాను. సో మ్యాథ్స్లో దీస్ ఆర్ ద వెయిటేజ్ లైక్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. దెన్ నెక్స్ట్ ఫిజిక్స్లో దీస్ ఆర్ ద చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ దిస్ ఈస్ ద కెమిస్ట్రీ వెయిటేజ్. అండ్ యూ కెన్ సీ ఫర్ ద బైపీసీ క్యాండిడేట్స్ దిస్ ఈజ్ ద బాటనీ అండ్ జువాలజీ చాప్టర్ వైజ్ వెయిటేజ్. సో ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ని ఫాలో అవ్వండి. మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఇలానే వస్తుంది. సో దిస్ ఈజ్ ద వెయిటేజ్ ఫార్ములా. దెన్ నెక్స్ట్ ఈజ్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఈజ్ పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీ. మనకు ఎంత ప్రిపేర్ అయినా కూడా పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీ లేదు అని అంటే మనము ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే మనకు సో కమింగ్ టు దట్ వాట్ ఈజ్ టోటల్ మనకున్న మార్క్స్ ఏంటిది 160 మార్క్స్ అండ్ మ్యాథ్స్లో 80 మార్క్స్ అండ్ ఫిజిక్స్లో 40 మార్క్స్ అండ్ కెమిస్ట్రీలో 40 మార్క్స్ అండ్ కమింగ్ టు ద బైపీసీ బాటనీ, జువాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 40. ఓకే, సో ఇక్కడ మ్యాథ్స్ 80 మార్క్స్ ఉందన్నప్పుడు మన మ్యాథ్స్ అనేది చాలా సాల్వ్ చేయడానికి ఉంటుంది. సాల్వ్ చేయడానికి టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, రైట్. ద నెక్స్ట్ ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, ఫిజిక్స్ కూడా సాల్వ్ చేయాలి, కెమిస్ట్రీ కూడా సాల్వ్ చేయాలి, 40 మార్క్స్, రైట్. సో ఫస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వండి అని అంటే, మీరు ఐదర్ మ్యాథ్స్ అయినా చూస్ చేసుకోండి ఫస్ట్, ఐదర్ కెమిస్ట్రీ అయినా చూస్ చేసుకోండి. సో ఫస్ట్ మాత్రం ఫిజిక్స్ చూస్ చేసుకోవద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో పడిపోతారు అండ్ మీకు కొంచెం భయం వేస్తుంది, లైక్ క్వశ్చన్స్ రావట్లేవు, ఉన్నది కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కెమిస్ట్రీని చూస్ చేసుకుంటే 40 మార్క్స్ కదా, గివ్ ఇట్ 50 మినిట్స్, 40 to 50 మినిట్స్. ద నెక్స్ట్ మ్యాథ్స్కు 1 అవర్ ఇచ్చేసుకోండి, అటు ఇటు 10 మినిట్స్ ఇచ్చేసుకోండి మ్యాక్సిమం. ద నెక్స్ట్ ఫిజిక్స్ కూడా 40 to 50 మినిట్స్ ఇచ్చేసేయండి అండ్ రాని క్వశ్చన్స్ గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఓకే, ఫస్ట్ మీరు వచ్చిన క్వశ్చన్స్ని ఫటాఫట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఫటాఫట్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఆన్సర్స్ని. ఓకే, లాస్ట్ మీకు ఎటు చేసిన 20 మినిట్స్ ఉండేలా చూసుకోండి. ఎందుకు అని అంటే మనకు రాని క్వశ్చన్స్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ రాని క్వశ్చన్స్ని మనం నార్మల్గా ర్యాండమ్ చదువుకుంటున్నప్పుడు మనకి మన థాట్ వస్తే క్లిక్ చేయండి. ఓకే, ఆ 20 మినిట్స్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. సో నార్మల్గా ఎలా ఉంటుందంటే మనకు ఎంసెట్లో నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఆల్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఓకే, సో ఆ 20 మినిట్స్ ఎలా అని అంటే మనం ర్యాండమ్గా చదువుకుంటూ పోయినప్పుడు ఆ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి మనకి స్ట్రైక్ అయితే ఆన్సర్స్ పెట్టండి, లేదంటే చీట్ కోడ్స్ అప్లై చేయండి. చీట్ కోడ్స్ అని అంటే లైక్ ఏఏఏఏ, లైక్ బీబీబీబీ, సిసిసిసి, సమ్ స్ట్రాటజీ ఉంటుంది కదా, ఆ చీట్ కోడ్స్ని అప్లై చేయండి. అండ్ కొన్ని చీట్ కోడ్స్ చూడండి, ఆ చీట్ కోడ్స్ని మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో ఆర్ గూగుల్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి ఫర్ దాట్. ఇది పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీ.
నార్మల్గా ఫస్ట్ నేను అన్ని క్వశ్చన్స్ చూసుకుంటా వెళ్ళిపోతా, రాని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తా, అక్కడ టైం వేస్ట్ అవుతుంది. డోంట్ డూ దట్ మిస్టేక్. ఓకే, ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి అండ్ మేక్ షూర్ టు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఓకే, ఆ క్వశ్చన్స్ని ఏమన్నా మిస్ చేయకుండా ఇది లైక్ లీవ్ చేస్తే మాత్రం మీరే లాస్ అవుతారు. ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్. సో ట్రై టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ఇది పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీ. లైక్ మీరు మ్యాథ్స్కి 1 అవర్ ఇచ్చేసుకోండి అండ్ కెమిస్ట్రీకి 40 to 50 minutes ఇచ్చేసుకోండి అండ్ ఫిజిక్స్ కూడా 40 to 50 minutes ఇచ్చేసుకోండి అండ్ లాస్ట్కి 20 minutes ఆ 30 minutes ఉంటే చాలా మంచిది. ఆ 30 minutesలో మీకు రాని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి బై యూజింగ్ యువర్ నాలెడ్జ్ ఆర్ చీట్ కోడ్స్. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాపర్ స్ట్రాటజీ. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఒక స్టడీ ప్లాన్, లైక్ ఏ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలి, ఫస్ట్ ఈ సబ్జెక్ట్ని చేయాలి, అది మీకు వదిలేస్తున్నాం. లైక్ మీకు ఈజీ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి, మీకు హార్డ్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి, మీకు తెలిసి ఉంటుంది కదా. సో చూస్ యువర్ సబ్జెక్ట్ అండ్ దెన్ నెక్స్ట్ డివైడ్ ద సబ్జెక్ట్ విత్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఓకే, హై చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ అవి చూస్ చేసుకోండి అండ్ మీకు వచ్చిన చాప్టర్స్ని, లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. దెన్ నెక్స్ట్ రిమైనింగ్ చాప్టర్స్ కంప్లీట్ చేసేసుకోండి. దాని తర్వాత లైక్ పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీని, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ కొన్ని మాక్ టెస్ట్ని కూడా అటెండ్ అవ్వండి. మాక్ టెస్ట్ అటెండ్ అవ్వడం వల్ల మనకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది అండ్ మనం ఏ ఫార్ములాస్ అప్లై చేయాలి అనేది తెలుస్తుంది, రైట్? సో దిస్ విల్ ప్లే కీ రోల్ ఇన్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్. ఓకే, సో if you want any things like any related details, comment in the comment section and I'm giving the mock test link and previous year question paper links and important question paper links in the description. Go check out in the description. Okay, if you like the content and if you like the video, please do like and share it to your friends.